సో కొంతమంది బీజేపీ నేతలు ఏం చెప్తున్నారంటే కేవలం ముస్లిం పార్టీలో ఎంఐఎం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ఏదైతే భూములు ఆక్రమించుకొని దౌర్జన్యాలు చేస్తుంటారో వాళ్ళు మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ముస్లిం వర్గం నుంచి ఈ బిల్లుకి వ్యతిరేకత రావట్లేదు అని చెప్తున్నారు. సో అయితే దీని గురించి కొంతమంది బీజేపీ నేతలు మనతో ఉన్నారు, మరి వాళ్ళు ఏమంటున్నారో తెలుసుకుందాం. ఇక్కడ చెప్పండి, మరి ఈరోజు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టున్నారు, ప్రాసెస్ అంతా కూడా అవుతుంది. అయితే ఒకవైపు కొంతమంది ముస్లిమ్స్ ఏమంటే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, మా ఆస్తుల్ని లాగేసుకునే ప్రయత్నం చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. దీంట్లో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత? ఇక్కడ ఎవరి భూములని గవర్నమెంట్ కానీ నాయకులు కానీ పార్టీలు కానీ లాక్కునే ఉద్దేశం కానీ లాక్కునే అవసరం కానీ అసలు అక్కడ జరిగేది ఎవరి లాసులు లాక్కోవడం కానీ జరగట్లేదు. ఫస్ట్ గ్రహించాల్సింది ఇది. ఇప్పుడు ఏదైతే ఈ ముస్లిమ్స్ వ్యతిరేకిస్తున్నారు, ముస్లిమ్స్ బాధపడుతున్నారని అదంతా అపోహ. ఎందుకు అంటే వాళ్ళ కోసమే ఈ చట్టం చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ ఈ వక్ఫ్ బోర్డు అనేదే ముస్లిం ఏదైతే పేదలకు సహాయం కోసం ఏర్పాటు చేసిన సంస్థ వక్ఫ్ అనేది. వాళ్ళకు పేద వర్గాలకు ఎడ్యుకేషన్ కోసం కానీ వాళ్ళ వెల్ఫేర్ కోసం కానీ ఏర్పాటు చేసింది. దీనికి వేల ఎకరాల ఆస్తులు అప్పుడు 1952 నుంచి ఇప్పటి వరకు మారిన చట్టాల ద్వారా ఎన్నో లక్షల ఎకరాలు జమ చేసిరు. కానీ అది ఎవరికి ఉపయోగపడతలేదు. పేదవాళ్ళుగానే ఉంటుంటారు. మనం ఈ చార్మినార్ సైడ్ బోతు చూస్తే మనకు అర్థమవుతుంది. పిల్లలు ఎడ్యుకేషన్ లేక వాళ్ళు సైకిల్ షాపులు పెట్టుకొని, సైకిల్ పంపుల షాపులు పెట్టుకొని, గాజుల షాపులు ఇట్లా బతుకుతున్నారు. వేల ఎకరాలు లక్షల ఎకరాలు ఉన్న వాళ్ళకు ఉపయోగపడని పరిస్థితి ఉన్నది. రెండోది, ఇంక వేరే సామాజిక వర్గాల వల్ల కానీ రైతుల నుంచి కానివ్వండి, గుళ్ళ దగ్గర నుంచి కానీ తీసుకున్న ల్యాండ్స్ దేనికి ఉపయోగపడకుండా, ఎవరికి రైట్స్ లేకుండా అందరూ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇది అసలు నిజం ఏంటి, ఇది అసలు ఎవరికి చెందింది, ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రభుత్వమైన అదేం గుంజుకోదు కదా. కాకపోతే ఏంది అంటే, ఒకవేళ నాది భూమి ఏదైనా వక్ఫ్ ల్యాండ్ కింద ఉంది అంటే నిజాలు ఏంటి, నిజంగా నా భూమేనా కాదా, నిజంగానే వక్ఫ్ కింద ఉందా, వక్ఫ్ పెద్దలు ఇచ్చినారా, అది దానికి చెందిందా అనేది ఇంతకుముందు మనం పోయి ఫైల్ చేసుకోవడానికి అవకాశం లేకుండే. ఇప్పుడు మన మధ్యలో కొట్లాట వచ్చినా, మన పొలం పక్కన కొట్లాట వచ్చినా ఒక కోర్టుకు పోతాం, ఓ పోలీస్ స్టేషన్ పోతాం, ఓ కలెక్టర్ ఆఫీస్ పోతాం, వాట్ ఎవర్ ఇట్, ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ అక్కడ వక్ఫ్ చట్టంలో ఏంటంటే ఎవరు ప్రశ్నించడానికి లేని విధంగా ఇప్పటి వరకు ఉన్నది. ఇప్పుడేంది, మనము వాస్తవాలు తెలుసుకునే అవకాశం ఉంది. ఇది నా భూమియా కాదా, ఇది నాకు చెందిందా కాదా, అక్కడ వాళ్ళు అపోహపడుతున్నారా మనం అపోహపడుతున్నామా అని మనం కాకుండా అక్కడ బోర్డు చూస్తుంది, ఇక్కడ కలెక్టర్ చూస్తారు, అక్కడ కోర్టులు చూసే అవకాశం వచ్చింది. అంతేగాని గుంజుకోవడం అనేది అయాచితంగా ఎవరు భూమి గుంజుకోరు. అందరికీ తెలుసండి, ఈ విషయం అందరికీ తెలుసు. మన ముస్లిం సోదరులందరికీ తెలుసు, వాళ్ళ పెద్దలందరికీ తెలుసు. కానీ కావాలని భారతీయ జనతా పార్టీ తెస్తే ఖచ్చితంగా మేము వ్యతిరేకించాలా, దాన్ని ఆందోళన చేయాలి, ఏదో మీ ముస్లింల పక్షాన ఉన్నట్టుగా నటించి ఓట్లు దండుకోవాలని ఓట్ల రాజకీయం తప్ప ఇక్కడ ఒక్క ఎకరా కూడా ఎవరి దగ్గర నుంచి తీసుకునే అవకాశం లేదు. చట్టపరంగా అక్కడ కూడా ఎవరి హక్కులు వాళ్ళకే ఉంటాయి, చట్టపరంగానే ఉంటుంది ఎవ్రీథింగ్. కాకుంటే ఎవరైనా అది ఎట్లా మనకు తెలియకుండా వక్స్లో ఉన్నా కూడా వాళ్ళు ప్రశ్నించే అధికారం వస్తుంది. ఇప్పుడు మనం ఇప్పుడు ట్రిబ్యునల్స్ ఉన్నాయి, ట్రిబ్యునల్స్లో ఇంతకుముందు మొత్తం వాళ్ళే ఉండేవాళ్ళు, మొత్తము ముస్లిం కమిటీలో వాళ్ళే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మహిళలకు ఇస్తున్నారు అవకాశం, అదర్ కాస్ట్లో వాళ్ళకు ఇతరులకు కూడా అవకాశం ఇస్తున్నారు. చెప్పుకునేదానికి, మనం ప్రూవ్ చేసుకునేదానికి ఒక అవకాశం వచ్చింది. ఇంతకుముందు ఆ అవకాశం లేదు. కాబట్టి ఇవన్నీ మనకు ఈ ప్రజలకు తెలియజేయడం కోసం చేస్తున్నదే కానీ అసలు ఎవరు ఆందోళన పడతలేరండి. ఓన్లీ అవకాశవాదులు మాత్రం, అవకాశవాద రాజకీయాలు. అక్కడ ఎవరైతే మన అసదుద్దీన్ ఓవైసీ గారు కానివ్వండి, ఇటు రాహుల్ గాంధీ గారు కానివ్వండి, ఇవన్నీ అవకాశవాద రాజకీయాలు చేస్తుంది తప్ప మీరు చూడండి సునాయాసంగా బిల్లు కూడా పాస్ అవుతుంది. ప్రతి ఒక్కరు వెల్కమ్ చేస్తున్నారు. అన్ని పార్టీలకు కూడా తెలుసండి ఇది. అన్ని రాష్ట్రాలల్లో ఏ విధంగా ఇప్పుడు అక్కడ దాకా ఎందుకండి, ఇప్పుడు చట్టం చేస్తున్న పార్లమెంటే వక్ఫ్ భూమి కింద ఉంది అని అంటున్నారు. ఇప్పుడు ఎవరైతే పార్లమెంటు మెంబర్లు కూర్చొని చట్టం చేస్తున్నారు, మొన్ననే కట్టినాం మనం, అది ఆ భూమి కూడా వక్ఫ్ కింద ఉంది అని చెప్తున్నారు. మరి దానికి ఏంది సాక్ష్యం, ఎవరు ప్రశ్నించాలి? ఇప్పటివరకు ప్రశ్నించేదానికి అవకాశం లేదు. అట్లీస్ట్ నిజమేంది, ఇది నిజంగా వక్ఫ్దేనా కాదా, గవర్నమెంట్దా తెలుసుకునే అవకాశం వస్తుంది కదా. దానివల్ల నష్టం ఏముంది? నష్టం లేదు కదా.
నేను అనేది అదే, ఎవ్వరు ఆందోళన పడట్లేదు. ఇది నేను ఖచ్చితంగా చెప్తున్నా, అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది, ఎవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మోడీ గారు ఇప్పుడు మనకు త్రిపుల్ తలాక్ తీసుకొచ్చారండి. అది ఎవరి కోసం తీసుకొచ్చినారు? మన ముస్లిం సోదరీమణుల కోసమే. అన్యాయం అయిపోతూ రోడ్డు ఎక్కుతూ తలాక్ అని 3 సార్లు అంటే భార్య బిడ్డలు ఎట్లా అంటే చిన్న పిల్లల్ని వేసుకొని బయటపడిన పరిస్థితుల్లో ఉన్నాయి, ఆందోళన చెందిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, వాళ్ళకి సెక్యూరిటీ వచ్చింది. వాళ్ళు ఇమీడియట్గా ఒక తలాకాని 2-3 సార్లు అనేస్తే విడాకులు వచ్చే సందర్భం, వాళ్ళకి మెయింటెనెన్స్ లేక, పిల్లల్ని సాదుకోలేక నానా అవస్థలు పడేటోళ్ళు. ఇప్పుడు అదే మోడీ గారు వచ్చి ఇప్పుడు సోదరీమణులందరికీ సాయం చేసినట్టే కదా, వాళ్ళకి ప్రశ్నించే హక్కు ఇచ్చినారు. అతను తలాక్ చెప్పలేకుండా కోర్టుకు పోయి మనోవర్తి అడుక్కొని వాళ్ళ పిల్లల పోషణకు అన్ని సెటిల్మెంట్ చేసుకునే అవకాశం వచ్చింది. మరి మేము వ్యతిరేకం చేసినామా? మంచి చేసినామా? ఇవన్నీ వాళ్ళ కోసం, మంచి చేయడం కోసం చేస్తున్నాయి. నేనైతే అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, అందరూ సహృదయంతో అర్థం చేసుకోవాలి. అసలు దీని వెనకేముంది? రాజకీయ నాయకుల మాటలు నమ్మకండి, మీరు మోసపోకండి వాళ్ళ చేతుల. వాళ్ళు ఇవన్నీ మొత్తం ఓట్ల కోసం చేస్తున్న జిమ్మిక్కులు మాత్రమే.